చాలామంది నటీనటులు సినిమాల్లో నటిస్తారు. జంతువులు, పక్షులూ నటిస్తాయి. కానీ ఓ చెట్టు నటించిందంటే మీరు నమ్ముతారా? అది కూడా 300 సినిమాలకు పైగా. గత జన్మలో ఆ చెట్టు ఏ నటుడో, నటో అయి ఉంటుంది. అందుకే సినిమాలమీద ప్రేమతో మొక్కగా జన్మించి వృక్షంగా పెరిగింది. పూర్వజన్మలో నటించాలి అన్న కోరిక తీరలేనట్టుంది. అందుకే ఆ చెట్టు తనవైపు ఏ డైరెక్టర్ వచ్చినా, యాక్షన్ వచ్చిన వారిని ఆకర్షిస్తుంది. ఇలా 150 సంవత్సరాలు వయసు ఉన్న ఈ చెట్టు తన జీవిత ప్రస్థానంలో 300కు పైగా సినిమాల్లో నటించింది. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఆ చెట్టును ఎవరు నాటారు? ఆ చెట్టుతో కలిసి నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఈ చెట్టు సినీ ప్రస్థానం గురించి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చెట్టు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి నదీ తీరంలో మొలకెత్తింది. దాదాపు 170 సంవత్సరాల క్రితం సింగులూరి తాతయ్య అనే పెద్దాయన ఈ మొక్కను నాటారు. కొన్ని సంవత్సరాలకు ఇది పెద్ద వృక్షంగా మారింది. తనలో ఉన్న యాక్టింగ్ ప్రతిభను సినీలోకానికి చూపించటానికి తహతహలాడింది. అప్పుడే అలనాటి దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ చెట్టు గురించి ఎవరు చెప్పారో, లేదా ఆయనే చూశారో తెలీదు కానీ 1976లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన పాడి పంటలు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ గన్నేరు చెట్టు. ఆ తర్వాత మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు ఇలా అనేక సినిమాల్లో నటించింది. ఈ చెట్టు దగ్గర సినిమా తీస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ టాక్ అనే మొదలైంది. అంతేకాదు, చాలామంది హీరోలకు, డైరెక్టర్స్కి ఈ చెట్టు సెంటిమెంటుగా మారింది. దీంతో ఈ చెట్టు ఖచ్చితంగా తమ సినిమాల్లో ఉండేలా చేసుకునేవారు డైరెక్టర్స్. ఇలా ఈ గన్నేరు చెట్టు రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయింది. తను ఉన్న కుమారదేవం గ్రామానికి కూడా పేరు తెచ్చిపెట్టింది. ఇలా ఆ చెట్టు పేరు సినిమా చెట్టుగా మారిపోయింది. డైరెక్టర్స్ కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావు, వంశీలకు ఈ చెట్టు ఓ ఫేవరెట్ స్పాట్ అయింది. చాలా వరకు వారి సినిమాల్లో ఈ చెట్టు ఉండటం సెంటిమెంటుగా మారింది. అంతెందుకు, ఈ చెట్టు కిందనే సీనియర్ ఎన్టీఆర్, శోభన్బాబు, ఏఎన్నార్, రాజేంద్రప్రసాద్, శ్రీదేవి వంటి నటీనటులు నటించారు. దర్శకుడు వంశీ తన స్నేహితులతో అక్కడే భోజనం చేసేవారట. అంతేకాదు, ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో ఈ చెట్టును పెట్టడం ఆయనకొక సెంటిమెంటు కూడా అట. ఇంతటి నటప్రస్థానం ఉన్న ఈ చెట్టు నటించిన మొదటి చిత్రం పాడి పంటలు అయితే, చివరి చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్. గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ చెట్టు కూలిపోవటానికి కారణం పుష్కర గ్రాంటు వచ్చిన అరాకొరగా పనులు చేసి నిర్లక్ష్యం చేయడమే అని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.